వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. కన్నాయిగూడెం గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి దనసరి అనసూయ సీతక్క. గద్దర్ ఫిలిం అవార్డుల జాబితాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లుకు అందజేసిన జ్యూరీ సభ్యులు. మందమర్రి జీఎం ఆఫీస్ ముందు ఎస్ఎన్టీసీ సెక్యూరిటీ గార్డుల ధర్నా. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా కర్నూలులో ఆపరేషన్ వజ్ర ప్రహార్ కొనసాగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి 49వ డివిజన్ మార్కండేయ కాలనీలో నాలా పూడిక తీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతకు ప్రజల సహకారం ఎంతో అవసరం అన్నారు. ఇళ్ల ముందు చెత్త వేస్తే 500 రూపాయల జరిమానా విధించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఏళ్లుగా కాల్వల్లో పూడిక చేరుకోవడంతో మురుగునీరు నుంచి దోమల సమస్య పెరిగిందన్నారు. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ రామగుండంగా తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. హిందీ బొమ్మని చెప్పారు. రోడ్డుకి ఇరువైపు ఉన్న బుషెస్ మొత్తం తీసేసి క్లీన్ చేయడం. 47 హెల్త్ క్యాంప్ ఏమో అక్కడ హెల్త్ క్యాంప్ ఒకటి స్టార్ట్ చేశారు. అందరు డాక్టర్స్ చెప్తే అసలు అన్న ఎక్కడ ఉందంటే మళ్ళీ అక్కడికి పైకి ఎక్కుతారు. ఎందుకంటే రోజులు గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఒక నిబద్ధతతోటి నిజాయితీగా దీన్ని అంతటిని పూర్తి చేస్తామని కోరుతా ఉన్నాం. ఇదొక్కటే కాకుండా రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న మహిళా సోదరి మనలందరికీ, అక్కలకు, చెల్లెళ్ళందరికీ కూడా, అవ్వలకు ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్లో కూడా ఈరోజు ట్రాలీ వస్తూ ఉన్నది. ఇంటింటికి చెత్త సేకరణకు వస్తుంది. దయచేసి ఉదయం లేవగానే మన ఇల్లు శుభ్రం చేసుకుంటాం, మన వాకిలి శుభ్రం చేసుకుంటాం. అలాగే ఉదయమే స్నానం చేసి మంచిగా ఉన్న ఇస్త్రీ బట్టలు వేసుకుంటాం. కానీ వాడకు వచ్చేసరికి రోజు చెత్త తీసుకొచ్చి రోడ్ల మీద వేసిపోతాడు. మేమందరం మహిళా సోదరిమణులందరినీ ఒకటే కోరుతా ఉన్నాం. ప్రతి ఇంటికి ట్రాలీ వస్తుంది. కేవలం 40 రూపాయలు ఇస్తే ఆ చెత్త ట్రాలీలో వాళ్ళందరూ రోజు వచ్చి ఆ గార్బేజ్ తీసుకొని పోయి అది కలెక్షన్ చేసుకొని ఊరవతల పడేస్తారు. అప్పుడు మన ఇల్లు, మన వాకిలి మనం ఎంత శుభ్రంగా ఉంటామో మన వాడ కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ఆలోచన చేయండి. లేదు అంటే కొత్త చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం ఎవరైతే చెత్త తీసుకొచ్చి డ్రైన్లలో కానీ రోడ్ల మీద కానీ వేస్తారో అది సంబంధిత ఎవరైతే సూపర్వైజర్లు ఫోటో తీస్తే ఆ ఇంట్లో 500 రూపాయల ఫైన్ వేయబడుతుంది. ఒకవేళ మీరు ఫైన్ కట్టకపోతే మీ ఉన్న ఇంటి నల్లా కనెక్షన్ తీసేయబడుతుంది. అలాగే కరెంట్ కనెక్షన్ కూడా తీసేయబడుతుంది. కనుక దయచేసి అంత దూరం తెచ్చుకోకుండా ప్రతి వాళ్ళు కూడా డ్రైన్లలో చెత్త వేయకుండా మీ ఇంటికి వచ్చే ట్రాలీలో చెత్త వేసి ఈ రామగుండం అభివృద్ధికి, క్లీన్ రామగుండం, గ్రీన్ రామగుండం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు. కరెంటు కష్టాలు జిల్లా రైతన్నను నిలువునా దహిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం,
అనాధికారిక కోతల వల్ల సాగునీరందక పంట పొలాలు కళ్ల ముందే ఎండిపోతుంటే అన్నదాతలు ఆవేశంతో రగిలిపోయారు. నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజ్ వద్ద ఉన్న విద్యుత్ కార్యాలయం శుక్రవారం ఉద్రిక్తతకు వేదికైంది. చెట్లకు వైర్లకి ఏమైనా చెట్లు తాకితే రైతులు వస్తారు, కొట్టిపిస్తారు, చేస్తారు. ఏదన్నా ఉంటే గసండి ఏమన్నా రైతులకు చెప్పి చేసుకోవాలి. కరెంట్ అడ్డం లేకపోతే ఏం పరిస్థితి? ఏది లేదు ఏపీలో సోషల్ మీడియాపై సంచలన నిర్ణయం. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. వచ్చే 90 రోజుల్లోనే ఈ నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా 16 ఏళ్లలోపు వరకు కూడా ఈ నిషేధాన్ని వర్తింపజేయాలా అనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తోందని సీఎం వెల్లడించారు. అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కౌన్సిలర్లకు ఘన సన్మానం నిర్వహించారు. గౌరవ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మహిళా నాయకులను శాల్వాలు కప్పి సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో విశిష్టమని అన్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళలను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మనం ఆదిశక్తిగా గుర్తిస్తాం. మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మాతృత్వం వహించి మరో తరానికి నాంది పలికేది మహిళ. ప్రసవ వేదన అనుభవించి మరో తరానికి రూపం ఇచ్చేది మహిళ. ఇంకో తరాన్ని పెంచి పోషించి కార్యశూరుల్ని చేసేటువంటిది మహిళ. అందుకోసమే మహిళది చాలా ప్రత్యేకమైనటువంటి ఇష్టమైనటువంటి పాత్ర. మనిషి పోషించేటువంటి పాత్రలో మహిళ పాత్రనే అతి ముఖ్యమైనటువంటి. అందుకోసం ఇంటైనా బయటైనా పనిలో అయినా గనిలో అయినా ఎక్కడైనా మహిళను గౌరవించడంతో పాటు సమానంగా చూడడం కాదు, మనకంటే ఎక్కువ చూసే సంస్కారం అలవర్చుకునేటట్లు పురుషులు కూడా మరింత సంస్కారవంతులు కావాలని చెప్పి అభిలషిస్తూ మహిళా లోకానికి అంతటి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలోని శ్రీ పార్వతీ రాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం భక్తులు గణపతికి అభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో భజన మండలి భజన గీతాలను ఆలపిస్తూ భక్తుల్లో భక్తి పారవశ్యాన్ని నింపగా భక్తులు ఉదయం నుండి ఉపవాసం నుండి సాయంత్రం ఆలయానికి వచ్చి గణపతికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా
ఆలయ ప్రధాన అర్చకులు అత్తెన చంద్రశేఖర శర్మ మాట్లాడుతూ సంకటహర చతుర్థి ఆ గణపయ్యకు చాలా ఇష్టమైన రోజని, సంకటహర చతుర్థి రోజున భక్తులు 5 నెలల పాటు ఉపవాసం ఉండడం మూలంగా వారు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు. సంకట అంటే కష్టాలు, హర అంటే తొలగిపోవడం, సంకటహర చతుర్థి అంటే కష్టాలను తొలగించే చతుర్థి అని తెలిపారు. సంకటహర చతుర్థి రోజున భక్తులు ఉదయం నుండి అల్పాహారం కూడా చేయకుండా ఉపవాసం ఉండి సాయంకాలం గణపతికి అభిషేకం చేసి అనంతరం చంద్రుణ్ణి చూసి భోజనం చేయడం జరుగుతుందని అర్చకులు చంద్రశేఖర్ శర్మ తెలిపారు. శ్రీ గణేశాయ నమః. ఈరోజు సంకటహర చతుర్థిని పురస్కరించుకొని భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయాత్పూర్వం ఈరోజు ప్రొద్దుటి నుంచి ఇప్పటి వరకు కూడా అల్పాహారం కూడా ఏమీ చేయకుండా ఉపవాసం ఉండి ఈ క్షణం ఇప్పుడు ఆ గణపతికి అభిషేకం చేసుకొని చక్కగా చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేయడం జరుగుతుంది. సంకటహర చతుర్థి అంటే సంకట అంటే కష్టాలు, హర అంటే తొలగించడం. ప్రతి పౌర్ణిమ తర్వాత 2వ రోజు లేదా 3వ రోజు వచ్చేటువంటి చవితి సంకటహర చతుర్థి అంటే కష్టాలను తొలగించేటువంటి చవితి అని అర్థం. ఈ సంకటహర చతుర్థి గణపతికి చాలా ప్రీతికరమైనటువంటిది. మనస్సులో ఏదైనా కోరిక అనుకొని 5 నెలలు లేదా 11 నెలలు లేదా 21 నెలల సంకల్పం అనుకొని ఆ స్వామికి ఉపవాసం ప్రారంభం చేస్తే తప్పనిసరిగా ఆ గణపతి అనుగ్రహంతో కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధించును. కాబట్టి ఇట్టి గణపతి సంకటహర చతుర్థి గణపతి పూజలో ఇంతమంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా గణపతి ఆయురారోగ్యేశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ బోల్ గణేష్ మహారాజ్కి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు, పారిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించారు. మున్సిపల్ చైర్పర్సన్ చందన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలకు శాల్వాలు కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. మహిళలు ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటుకుంటూ సమాజ అభివృద్ధికి కీలకంగా నిలుస్తున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతలో పారిశుద్ధ కార్మికుల సేవలు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు.
ఫోటోకి స్టాఫ్ అందరు మురళి నడుదు ఓకే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో అక్కడే దేవతలు కొలువుంటారని మనం నమ్ముతాము. అదేవిధంగా మన కళ్ళ ముందు కానీ మన చుట్టుపక్కల కానీ ఎక్కడైనా స్త్రీ అవమానించబడినా రెస్పెక్ట్ ఇవ్వకపోయినా కానీ మనం ప్రమేయం లేకుండా ఏదైనా జరుగుతున్నట్టయితే మనం తప్పకుండా ఎదుర్కోవాలి. ఎలాగైతే మనం తప్పు చేసినా చేయకపోయినా మనకి ఏదైతే బాధ్యత ఏం లేకపోయినా తప్పు జరుగుతుంటే కూడా మనం ఆపాలి. సొసైటీలో కానీ మనం మహిళలు సోషల్ వర్కర్స్ కానీ డాక్టర్స్, టీచర్స్, ఇంజనీర్స్ అందరూ కూడా మనకి ఎంతో స్ఫూర్తితో మనకి చాలా అన్ని రంగాలలో ముందుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ కూడా నేను రాకింగ్ ఉమెన్ అని పిలుచుకుంటాను. వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మన మహిళలు ఎల్లప్పుడూ వర్క్లో ఉండి వాళ్ళ హెల్త్ని కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ హెల్త్ కాన్షియస్ అయ్యి కూడా వాళ్ళ హెల్త్ చూసుకుంటూ అన్ని స్క్రీనింగ్స్ చేసుకుంటూ కూడా వాళ్ళు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పర్సన్ గారి అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేటువంటి కార్యక్రమంలో భాగంగా 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలో గజ్వేల్ చైర్పర్సన్ గారి అధ్యక్షతన గౌరవ వైస్ చైర్మన్ గారు, పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా మెప్మా ఆర్పీలు, కార్యాలయ మహిళా సిబ్బంది, అదేవిధంగా మహిళా పారిశుద్ధ్య కార్మికుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా శక్తి, మహిళా సాధికారత గురించి గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, పాలకవర్గ సభ్యులు, మెప్మా ఆర్పీలు, అదేవిధంగా పారిశుద్ధ్య స్వచ్ఛ కార్మికులు కూడా చక్కగా వారి అనుభవాలను వారి యొక్క వారి రీతిలో వారు చాలా విశ్లేషించడం జరిగింది. నిజంగా మహిళ అంటే అబల అంటే అబల సబల కాదు అనేటువంటి నినాదాన్ని ఇస్తూ ఇక్కడ వంటింటి నుంచి మొదలు పెడితే అంతరిక్షం నుంచి మొదలు పెడితే అన్ని రంగాలలో మహిళలు ముందు వరుసలో ఉన్నారు. ఈరోజు మహిళా సాధికారతలో భాగంగా రాజకీయాల్లో కూడా 50% కంటే ఎక్కువగా మహిళలు ఈరోజు దూసుకొని పోతున్నటువంటి చైతన్యాన్ని మనం చూస్తున్నాం. అందుకు తార్కాణమే మా యొక్క గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ. ఇక్కడ మహిళా తల్లులు, మా కౌన్సిలర్స్, మా చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు చక్కటి పారదర్శకమైనటువంటి పాలన అందించడానికి, ప్రజలతో మమేకం కావడానికి, ప్రతినిత్యం ప్రజలతో కలుపుకుంటూ వారి యొక్క బాగోగులు, అదేవిధంగా పట్టణం యొక్క బాగోగులు, పారిశుద్ధ్యంలోనే కానీ, అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ వారు ముందు వరుసలో పోతున్నారు. కాబట్టి వారికి, అదేవిధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ప్రజలందరికీ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మహిళా తల్లులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కన్నాయిగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం 10 లక్షల రూపాయల నిధులతో మహిళా సమైక్య భవన నిర్మాణ పనులకు గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధన్సర్ అనసూయ సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానుత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ కొండ రవీందర్ రెడ్డి, డిఆర్డీఈఓ శ్రీనివాస్, పిఆర్ఈ అజయ్ కుమార్, డిఈ లింగారెడ్డి, ఎంపీడీఓ, ఎంపీఓ, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఎంత కష్టమో బయట సంఘం కాకుండా ఆలోచించండి. ఇల్లు కట్టుకోవడానికి ముందస్తుగా మనం ఇప్పించి మళ్ళీ మీ బిల్లు పడంగానే అప్పుడు ఇంత మీరు కట్టుకోవడం భారం లేకుండా, ఇట్లా ఇవన్నీ కూడా మంచిగా అవుతానే. కాబట్టి ఈడ ఉన్న వివో కానీ, సిఏ కానీ, ఇంకా మహిళా సంఘాలలో లేని వాళ్ళని చేర్పియండి. ఈరోజు చీరలు కూడా ఎంత అద్భుతంగా కనబడుతున్న ఒక ఐక్యత, ఒక ధైర్యం, మేము మహిళా సంఘం, ఆ చీర కట్టుకొని బయటకు పోతావో వీళ్ళు మహిళా సంఘం పోలు అని అనేది వస్తుంది. ఈసారి కూడా మళ్ళా రేపు చీరలు హైదరాబాద్ లో చేస్తున్నాం. అందులో మేము మహిళా సంఘాలకు నచ్చినే మళ్ళా సెలెక్షన్ చేస్తాం. వచ్చే సంవత్సరానికి కూడా ఇప్పటి నుంచే తయారు చేస్తాం. కాబట్టి వచ్చే నెలలో మళ్ళీ గ్రామ సభలు పెట్టి మళ్ళా లేనటువంటి వాళ్ళకు కూడా ఇల్లులు ఇస్తాం. ఇప్పుడు మహిళలకు సంబంధించి చూస్తే రేపు దేశం, ప్రపంచం అంతా కూడా మహిళల రోజుగా జరుపుకుంటా ఉన్నారు. ఎందుకంటే మహిళలు కష్టానికి తగ్గ ఫలితం రాక, మరి ఎక్కువ పని చేసిన జీతాలు తక్కువ వచ్చేది. ఎందుకంటే
కనీసం మహిళలకు ఈ రోజు ఉన్నట్టుగా వెనకట ఓటు హక్కు కూడా ఉండేది కాదు. వాటన్నిటి మీద మరి పోరాటం చేసినటువంటి మహిళల యొక్క స్ఫూర్తితోటి వాస్తవానికి ఒక కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ అనే ఆమె జర్మనీ నాయకురాలు పోరాటం చేసింది. ఆ యొక్క పోరాట స్ఫూర్తితోటి ఇలా ప్రపంచమంతా కూడా మహిళల కోసం ఒక రోజు అని రేపు చేస్తా ఉన్నారు అంతర్జాతీయ దినోత్సవం. కానీ ఈరోజు మన ములుగు జిల్లాలో మన మహిళా సంఘాల యొక్క ఔన్నత్యము, అభివృద్ధి ఇవన్నింటిని కూడా మాట్లాడుకోవాలని ఇప్పుడు మన లీలా గార్డెన్ లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడటువంటి వాళ్ళందరికీ, గ్రామంలో ఉన్న మా మహిళా సోదరి వాళ్ళందరికీ ఇవాళ సంఘంలో ఉన్న వాళ్ళకు ఒక లోను అవకాశం ఉంది, వడ్డీ లేని రుణాలు. సంఘంలో ఉన్న వాళ్ళకు ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు ఆమెకు వచ్చుంటే, ఆమె సంఘం సభ్యురాలైతే ఆమెకు ఎదురుగా 1,00,000 రూపాయలు మరి అప్పిప్పించే అవకాశం వస్తుంది. అందుకనే మిగతా మహిళలు కూడా అమ్మ నేను మాట్లాడుతున్నా మీరు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా రకరకాల ప్రయత్నాలతోటి ఈరోజు మనం కొన్ని పనులు చేసుకున్నాం. మరి మీరు గతంలో పోచమ్మ గుడికి కూడా మనిషికి ₹1 చందా వేసుకునే పరిస్థితి వస్తే అట్లా వద్దని మన శాఖ నుంచి నా ద్వారా కొంత ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా గతంలో లక్నవరానికి కూడా వెళ్ళడానికి 15 లక్షలు 10 లక్షలు అప్పుడు ఇచ్చి చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరి కళ, మీ అందరికి లక్నవరానికి మంచి రోడ్డు కావాలని, అది కూడా తొందరలోనే శాంక్షన్ చేయిస్తానని తెలియజేస్తా ఉన్నాను. గద్దర్ ఫిల్మ్ అవార్డుల జాబితాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లుకు అందజేసిన జ్యూరీ సభ్యులు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు భాష్యం విద్యా సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన భాష్యం పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.